కావాలి మేడం. 80 clusters అయిపోయింది మేడం. దాని కస్టమర్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అంటే 1 to 2 crores మధ్య ఉండొచ్చు మేడం. కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తారు దాంట్లో మేడం రివర్స్ హెచ్ఎస్ఎస్ సైకిల్స్ ఇస్తాం మేడం, వర్క్షాప్లు ఇస్తాం మేడం, కామన్ వర్క్షాప్ ఇస్తాం మేడం. డిజైనర్స్ని అపాయింట్ చేసి డిజైన్స్ డెవలప్ చేసి మేడం వాళ్ళకి ఇస్తే లేటెస్ట్ మార్కెట్ ట్రెండ్ ప్రకారం వాళ్ళు డెవలప్ చేసి మన వ్యూవర్స్కి ఇస్తారు మేడం. ఎక్స్పోజర్ విజిట్ ఉంటుంది మేడం, డాక్యుమెంటేషన్ ఉంటుంది, బేస్మెంట్ సర్వే, మళ్ళీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కాస్ట్ అని దాంట్లో సిండిని అపాయింట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్తో పాటు మేడం లోకల్లో వ్యూవర్స్ ఏం కావాలో కనుక్కొని దాని ప్రకారం మనకి త్రూ డిజెక్టివ్ వస్తారో రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం మనం ప్రపోజల్ రెడీ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తాం మేడం, స్టేట్ గవర్నమెంట్కి పంపిస్తాం మేడం. 80 ప్రపోజల్ పంపించాం మేడం. స్మాల్ కస్టమర్స్ దాంతో పాటు అదర్ దాన్ అసిస్టెంట్ బాధ్యత స్టేట్ గవర్నమెంట్ దాంట్లో వర్క్షాప్స్ వచ్చి మేడం 152 ఉన్నాయి మేడం. 152కి 100% గ్రాంట్ మేడం. ఒక్క కోటి 82 లక్షలు మేడం. దాంట్లో హెచ్ఎస్ఎస్ ఐటమ్స్ 653 ఉన్నాయి మేడం. దానికి 3 crores 12 lakhs మేడం. అవేర్నెస్ వస్తుంది బాగా, పబ్లిక్ కూడా మనం దగ్గర అవుతాము, గవర్నమెంట్ పాజిటివ్ కూడా వస్తుంది. దాని మీద మీరు బాగా ఫోకస్ చేయండి. దాంతోపాటు మేడం 2024-25కి ఆల్రెడీ 10 clusters సైన్స్ చేస్తున్నారు మేడం. మరి అప్లై ఆర్డర్ ఇవ్వగానే మేడం మనం మ్యాచింగ్ చేస్తాము, వాళ్ళకి ఐటమ్స్ వస్తాయి మేడం. భయపడుతుందా? టైం పట్టదు మేడం, ఇది మంత్లో అవుతుంది. ఎమ్మెల్యేలంతా నా కంప్లైంట్ ఏంటంటే మీ అందరూ మీరు ముద్రా లోన్లు ఇచ్చేస్తారు, ఇన్వోర్స్ ఇచ్చేస్తారు, మా పరిస్థితి ఏంటి? ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసే ముందు, శాంక్షన్ చేసే ముందు ప్రతి డిస్ట్రిక్ట్లో చెప్తారండి ఎన్ని ఉన్నాయో. కొన్ని డిస్ట్రిక్ట్లో చేయలేదు. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. పెద్దరాజు మీ డిస్ట్రిక్ట్లో ఎన్ని చేశారు? మీ టార్గెట్ ఎంత, మీరు ఎంత? తిరుపతి చెప్పండి ఎంత చేశారు? 80 ఎమ్మెల్యే ద్వారా ఇచ్చారా? మీరు అంతా చేశారు, బాగానే ఉంది. ఆ రోజు హ్యాండ్లూమ్ డే కాబట్టి ఇచ్చారు, కానీ సెలక్షన్ ఎవరో వాళ్ళకి తెలియదు కదా మేడం. ముందు ఎమ్మెల్యే గారికి అప్లై చేస్తాం మేడం. పెద్దపురం రాజప్ప గారికి ఎక్స్ప్లెయిన్ చేశాం మేడం. అన్ని చేస్తాం మేడం. ఆల్మోస్ట్ ఆల్ ఎమ్మెల్యేస్ ఇదే కంప్లైంట్. మాకు పొలిటికల్ గవర్నెన్స్ ఎక్కడుంది? మీ అందరికి మీ డిపార్ట్మెంట్ ఇచ్చుకుంటూ పోతే వర్క్షెడ్లన్నా చెప్తున్నారంట, కానీ ఇవైతే 90% సబ్సిడీతో మనం ఎక్విప్మెంట్స్ ఇస్తున్నాం కదా, ఇంతమందికి ఇవ్వచ్చు. మీరు డిస్ట్రిక్ట్లో మీ ఎమ్మెల్యేస్ కలిసి మన డిపార్ట్మెంట్ ద్వారా మనం ఇది ఇవ్వచ్చు, మీరు రికమెండ్ చేయండి అనేది మీరు చెప్పాలి వాళ్ళు. మేడం మీరు ఒకరు చెప్తే కాదండి. క్యాంప్స్ కండక్ట్ చేస్తాం.